హలో ఎవరివన్, ఈ రోజు కుకీస్ రెసిపీ చాలా మంది అడుగుతున్నారు కదా, అది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్న కప్పుని నేను మెజర్మెంట్ గా తీసుకుంటున్నాను. దీంట్లోనే షుగర్ అండ్ యాలకులు కూడా కలిపేసి గ్రైండ్ చేసుకున్నాను. అదే కప్ లో సరిపడినంత నెయ్యి కూడా తీసుకొని నేను బౌల్లో వేసుకున్నాను. ఆ తర్వాత గ్రైండ్ చేసిన పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకొని కలుపుకున్నాను. సేమ్ కప్పుతో నేను మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుంటున్నాను, నో మైదా. ఆ కప్పుకి సగం బేసన్ వేసాను, బేసన్ కి సగము రవ్వ వేసి దాంట్లోనే పాలు వేసుకుంటూ కలుపుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు చేతి వేళ్లతో కలపాలన్నమాట. మరి గట్టిగా కూడా కలపకూడదు. మధ్య మధ్యలో పాలేస్తూ కలుపుతూ లాస్ట్ కి ఇలాగా విరిస్తే ఈ విధంగా కనిపించాలన్నమాట. ఇది పర్ఫెక్ట్. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. నా దగ్గర బాదం మాత్రమే ఉన్నాయి కాబట్టి అవే కట్ చేసి పక్కన పెట్టుకున్న గార్నిష్ కోసం. ఆ తర్వాత పిండిని ఉండ్రల్లా వేసుకుని దాన్ని ఫ్లాట్ గా చేసేసి మధ్యలో హోల్లా పెట్టి దాంట్లోనే బాదం వేసుకున్నాను. ఇలా ఈ కుకీస్ నేను స్టవ్ మీద చేస్తున్నాను. ఇలాంటి ఒక పాత్ర తీసుకున్నాను, దాంట్లో స్టాండ్ కూడా పెట్టుకున్నాను. ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక్కొక్కటిగా అన్ని వేసుకున్నాను అనమాట. దాంట్లో పెట్టేసాను. ప్రీ హీట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా 20-25 మినిట్స్ లో అయిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఎంత మంచిగా కాలాయి. దట్స్ ఇట్. ఈ కుకీస్ నచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో.